శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. మరో 48 గంటల్లో కుంభరాశి వారికి ప్రమాదం ఉందండి. ఒక స్త్రీ కారణంగా వేరే జీవితంలో జరగబోయేది ఇదే. అసలు మరో 48 గంటల్లో కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా ప్రమాదం అనేది ఏ విధంగా రాబోతుంది, దీని నుంచి ఏ విధంగా బయటపడాలి, ఎటువంటి విషయాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకన్నా ముందుగా మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ టైప్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు చాక్లెట్ సపోర్ట్ ఇంకా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇంకా వీడియోలోకి వచ్చినట్లయితే కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్ లో మరో 48 గంటల్లో ఒక ప్రమాదమైతే పొంచి ఉందండి. ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయేది ఇదే. కుంభరాశి వారు జీవితంలో గ్రహాల్లో మార్పులు అనేవి రాబోతున్నటువంటి గురు మార్పిడి కారణంగా ఇటువంటి మార్పులు వీరి యొక్క జాతక చక్రంలో శుభ ఫలితాలను సూచిస్తున్నాయి. కానీ మరో 48 గంటల్లో వీరి యొక్క లైఫ్ లో ఏర్పడినటువంటి ఈ ప్రమాదం అనేది వీరి జీవితాన్ని చిన్న భిన్నం చేయనుంది. కాబట్టి ఈ ప్రమాదం నుంచి మీరు చాలా చాలా చక్కగా బయటపడవలసి ఉంటుంది. దీనికోసం మీరు ఒక పరిహారాన్ని పాటించుకోవాల్సి ఉంటుంది. తద్వారా ఎటువంటి ప్రమాదము కూడా వీరిని ఏం చేయలేదండి. కాబట్టి కుంభరాశివారు ఏ పరిహారాన్ని పాటించుకోవాలనే విషయాలను కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారికి వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా ఒక్కచోట ఒక స్త్రీ అయితే పరిచయం అవుతారండి. ఈ స్త్రీ మీరు బాస్ కావచ్చు, వీడియో లైవ్ పార్ట్నర్ కావచ్చు, మీరు లైఫ్ లో మెయిన్ రూల్ ప్లే చేసే ఈ స్త్రీ కారణంగా కుంభరాశి వారు సమస్యల్లో పడబోతున్నారు. ఈ స్త్రీ యొక్క ప్రభావంతో కుంభరాశి వారికి ఎన్నో రకాల ఇబ్బందులు అనేవి రాబోతున్నాయి. ఇటువంటి ఇబ్బందుల నుంచి మీరు చాలా ధైర్యంగా బయటపడాల్సి ఉంటుంది. ఈ స్త్రీని ఇబ్బందులకు గురి చేస్తుంటే మీరు ఇక ఆ ఇబ్బందులు ఇంతే అని చెప్పేసి కాంప్రమైజ్ అయిపోకుండా ధైర్యంగా ముందడుగు వేయాలి. లేదంటే లైఫ్ లో ఎన్నో రకాల సమస్యలను మిమ్మల్ని చుట్టుముట్టేస్తాయి. ఆ సమస్యలు మీకు మానసికంగా కూడా చాలా కృంగదీస్తాయి. కాబట్టి కుంభరాశి వారికి అయితే ఈ స్త్రీ ప్రభావంతో ఏర్పడేటటువంటి ఈ సమస్యలను మీరు ధైర్యంగా పరిష్కరించుకోగలగాలి. ఫ్రెండ్స్, ముఖ్యంగా మీ స్నేహితులను ఏవి కూడా వాళ్లతో షేర్ చేసుకోకండి. ఇది మెయిన్ గా మీరు పాటించవలసిన ప్రతి పనులు కూడా ధైర్యంగా మసులుకోవాలి. ఎవరిని కూడా నమ్మకూడదు. కుంభరాశి వారికి ఎవరైతే శత్రువులుగా మారతారో ఓర్చుకోలేకపోతారు. ఇటువంటి వారి కారణంగానే కుంభరాశి వారు అనేక రకాల సమస్యల్లో, చిక్కుల్లో పడిపోతూ ఉంటారు. కాబట్టి మీరు ప్రతి పనిలోనూ కూడా ఇటువంటి వ్యక్తుల ప్రమేయంతో ఇబ్బందులకు, ఆర్థికపరమైన సమస్యలకు దిగజారిపోవద్దు. ధైర్యంగా ముందడుగు వేయాలి. ఇటువంటి స్త్రీ కారణంగా మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు వస్తూనే ప్రాబ్లమ్స్ అనుకుంటే కనుక ఆ స్త్రీని మీరు అవాయిడ్ చేయడం, మొత్తం ఇక తన నుంచి దూరంగా వెళ్లడమే ఉత్తమం. మరో 48 గంటల్లో మీకు వచ్చేటటువంటి ఈ ప్రమాదాన్ని మీరు తొలగించుకుని ఆ స్త్రీ మీకు ఇబ్బందులను ఏ విధంగా తెస్తుంది అనేదాన్ని మీరు గమనించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. శని గ్రహ ప్రభావంతో ఇప్పటివరకు కూడా ఎన్నో సమస్యలను అనుభవించారు. ఇటువంటి సమస్యలు, శని గ్రహ ప్రభావం అంతా కూడా మీ లైఫ్ లో నుంచి తొలగిపోయింది. ఇక మీద మీకు వచ్చేవి అన్ని కూడా సంతోషాలు అయ్యి ఉండాలి. కానీ రాహు కేతువుల ప్రభావంతో మీ లైఫ్ లో అడుగడుగున గండాలు పొంచి ఉన్నాయి. మీ యొక్క లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ అనేది ఈ సమయంలో మీకు చాలా యూస్ అవుతుందండి. మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ తోనే మీరు ఈ ప్రమాదం నుంచి నిలదొక్కుకోగలుగుతారు. ఈ స్త్రీ కారణంగా మీకు జరిగేదాన్ని, మీరు వచ్చే చెడ ఫలితాన్ని కూడా మంచిగా మార్చుకోవడానికి మీరు ఆ స్త్రీ ఏదైతే చేయాలనుకుంటుందో దానికి రివర్స్ లో చేయండి. ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ అవుతుంది. ఏ విధంగా మీరు ప్రతి పనిలో కూడా ఆ స్త్రీ ఎంత ప్రయత్నించినా కూడా మీరు ఆ స్త్రీకి తగ్గ విధంగా సమాధానం చెప్పగలుగుతారు. సక్సెస్ ని సాధించగలుగుతారు. మెయిన్ గా ఈ స్త్రీ యొక్క ప్రభావం అంతా కూడా మీపైన తొలగిపోతుంది.
కాబట్టి కుంభరాశివారు అయితే ఇలా ఏదైతే ఆ స్త్రీ చేయాలి అనుకుంటుందో మీరు దాన్ని పాజిటివ్గా మార్చుకోండి. అప్పుడే మీకు ఆర్థిక పరంగా కూడా మంచి విజయం అనేది లభిస్తుంది. మీ యొక్క తెలివితేటల మీదే ఆధారపడి ఉంటుందండి. ఇదంతా కూడా మనం భయపడితే ఇంకా పెడుతూనే ఉంటారు. అదే మనం ఒక్కసారి తిరిగి ఎదుటివారిని భయపెట్టడం మొదలు పెట్టామా, ఇక మన లైఫ్‌లో భయమన్నదే లేకుండా చాలా ధైర్యంగా, చాలా సక్సెస్‌ఫుల్‌గా మన లైఫ్ అనేది ఉంటుంది. ప్రతి పనిలో కూడా మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే విజయం మీ సొంతం అవుతుంది. ఈ సమయంలో గ్రహాల్లో మార్పులు సైతం మీకు చాలా అనుకూలంగా ఉన్నాయండి. ఇటువంటి అనుకూలతలు అనేవి గోచరిస్తున్న సమయంలో విజయాన్ని తెచ్చిపెడుతుంది. ఇక రాబోతున్నటువంటి అమావాస్య జనవరి 11వ తేదీన ఏర్పడబోతోంది కదా! వీటి నుంచి కూడా మీరు తొలగించుకోవడానికి ఎటువంటి గ్రహదోషం మీ పైన పడకుండా ఉండడానికి మరో 48 గంటల్లో మీకు రాబోతున్నటువంటి ప్రమాదం నుంచి బయటపడడానికి మీరు ఈ చిన్న పరిహారాన్ని పాటించాలి. దీన్ని మీరు ప్రతినిత్యం కూడా భగవంతుని ఆరాధిస్తూ ఉంటారు కదా! ఈ సమయంలో మీరు ఒక చిన్న పని చేస్తే చాలు, ఎటువంటి గ్రహ దోషాలు మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీరు మృత్యుంజయ మంత్రాన్ని పారాయణం చేస్తూ ఉండండి ప్రతిరోజు కూడా. ఇలా మృత్యుంజయ మంత్రాలు పారాయణం చేయడం ద్వారా మీ జీవితంలో ఎటువంటి ఇబ్బంది అయినా, ఎంతటి ప్రమాదమైనా సరే మీకు వెంట్రుక వాజ్‌లో తప్పిపోతుంది. ఇక అమావాస్య అలాగే సూర్యగ్రహణం ప్రభావం తొలగించుకోవడానికి ఆ పరమేశ్వరునికి అభిషేకాన్ని నిర్వహించుకోండి. ఈ అమావాస్య అలాగే సూర్యగ్రహణం గడియలు పూర్తయిన తర్వాత ఇలా అభిషేకం నిర్వహించడం ద్వారా మీకు చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. అలాగే మీరు పాటించేటటువంటి ఈ మృత్యుంజయ మంత్రం మీ జీవితాల్లో ఎటువంటి ప్రమాదాన్ని కూడా దగ్గరకు రానివ్వకుండా, దరిదాపుల్లో కూడా రానివ్వకుండా మీ జీవితాన్ని నిలబెడుతుంది. ఈ విధంగా కుంభరాశి వారికి వచ్చే ప్రమాదం అనేది చాలా చక్కగా తొలగించుకోగలుగుతారు ఈ ప్రభావంతో. అలాగే వీరికి వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా మే 22వ తేదీన గురుమార్పిడి కారణంగా పట్టిందల్లా బంగారమే కాబోతుంది. వీరికి జీవితంలో ఇప్పటివరకు ఉన్నటువంటి సమస్యలు అయితే ఇక మీద రాబోయేటటువంటి రోజులు మరొక ఎత్తు. వీరికి సమాజంలో మంచి పేరు, ప్రతిష్ట, హోదా, పలుకుబడి అనేవి ఈ సమయంలో రాబోతున్నాయి. మీరు జీవితంలో ఈ సమయంలో వీరి జీవితం అయితే పూర్తిగా టర్న్ కాబోతోంది. ఆర్థిక పరంగా వీరికి వచ్చేటటువంటి లాభాలు అన్నీ ఇన్ని కావండి. ఆర్థిక పరంగా సిరుల వర్షమే కురబోతుంది అని చెప్పుకోవడంలో ఎటువంటి అభ్యసయోక్తి లేదు. ఆ భగవంతుని అనుగ్రహంతో కుంభరాశి వారి జీవితంలో ఒక స్త్రీ కారణంగా అలాగే 48 గంటలు ఏర్పడే ప్రమాదం నుంచి వీలైతే చాలా చక్కగా ధైర్యంగా బయటపడగలుగుతారు. ఇక విద్యార్థులకు సైతం చాలా అద్భుతంగా ఉండబోతుంది. మే 22 తర్వాత విద్యార్థులు వారి యొక్క విద్యా విధానంలో కీలక మార్పులు అనేవి చూస్తారు. నెక్స్ట్ మీకు అకాడమీ క్లియర్ కి వీరి యొక్క ప్రవేశం కోసం ఏదైతే యూనివర్సిటీలో ప్రవేశ కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు, అటువంటి అవకాశాలు వీరి యొక్క కృషికి, ఏకాగ్రతకు, పట్టుదలకు ప్రతిఫలంగా సాధించి తీరుతారండి. ఏ విధంగా కుంభరాశి విద్యార్థులు సైతం మంచి ఫలితాలను చూడబోతున్నారు. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. వారి యొక్క విద్యా విధానంలో కీలక మార్పులు చూస్తారు. మరో 48 గంటలు వీరికి ఏర్పడే ప్రమాదం నుంచి వీరు చాలా చక్కగా బయటపడగలుగుతారు. మార్చి 22వ తేదీ నుంచి కూడా విజయం వీరి సొంతం కాబోతోంది. ఈ విధంగా వీరి యొక్క తాత ముత్తాతలు ఆస్తులు, పూర్వీకుల ఆస్తులు సైతం మీరు సొంతం చేసుకోబోతున్నారు. నూతన గృహ నిర్మాణం కోసం మీరు కలలు కంటున్నట్లయితే అటువంటి కలలను రాబోతున్నటువంటి మే నెలలో మీరు చక్కగా కార్యరూపం దాల్చగలుగుతారు. ఏ విధంగా కుంభరాశి వారికి వచ్చేవి అన్నీ కూడా అదృష్టకరమైన రోజులే అని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదం నుంచి చాలా తేలికగా బయటపడి మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది. చూసారు కదండి, మరో 48 గంటల్లో కుంభరాశి వారికి జరగబోయేది ఏంటి, ఒక స్త్రీ కారణంగా ఎలా ఉండబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శుభమస్తు.